నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. నాకు కొంచెం లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల నేను ఏ వీడియోలు చేయలేకపోయానండి. ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుతుంది. నన్ను అంతకుముందు కామెంట్‌లో గరుడ పురాణం పెట్టమని అడిగారండి ఎవరో. ప్రస్తుతానికి నా దగ్గర చిన్న పుస్తకం ఉందండి. ఆ గరుడ పురాణంలో విష్ణుమూర్తి గరుడునికి చెప్పిన కొన్ని అధ్యాయాలు ఈ చిన్న పుస్తకం 27 అధ్యాయాలు ఉన్నాయండి. నాకు కుదిరినప్పుడు నేను పెద్ద పుస్తకం కూడా అప్లోడ్ చేయడానికి చూస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చిన్న పుస్తకం పర్చేజ్ చేశాను. కాబట్టి దీనిలో అయినా మంచి చెడు అనేది తెలుసుకుంటా అన్న ఉద్దేశంతో నేను ఈ గరుడ పురాణం అనేది ఈ చిన్న పుస్తకం 27 అధ్యాయాలుగా ఉంటుందండి. దీనిలో అసలు ఇండెక్స్లో ఏమున్నాయని మీకు నేను చూపిస్తాను చూడండి. గరుడ పురాణంలో స్టార్టింగ్లో మనకి గరుడ పురాణం విషయ సూచికలో ఏమేమి ఉంటాయో చూడండి. ముందు మాటల్లో ఇంట్రడక్షన్ కొంత ఇస్తారని, తర్వాత పురాణాలు కొన్ని విశేషాలని, మూడోది గరుడ పురాణ విశేషం ఉంటుంది, నాలుగోది షోడశ మహాదానాలు ఫలాలు, ఐదోది ఇహపరాల దుఃఖ నిరూపణము మొదటి అధ్యాయము, ఆరోది యమ మార్గం నిరూపించడం రెండో అధ్యాయం ఉంటుందండి, 7 నానాయమ యాతనలు మూడో అధ్యాయం, 8 నరకాన్ని ఇచ్చే నానా పాపాల విశేషాలు 4వ అధ్యాయంలో ఉంటాయి, 9వ పాయింట్లో ఇక్కడ పాపాలు రోగాలు విశేషాలు 5వ అధ్యాయము, 10వ పాయింట్లో పాపాత్ముల జన్మ దుఃఖాల నిరూపణ 6వ అధ్యాయంలో ఉంటుంది, 11 బబ్రువాహనుడు ప్రేత సంవాద వివాదం 7వ అధ్యాయంలో ఉంటుంది, 12ది దేవగుప్తుని వృత్తాంతం 8వ అధ్యాయము, ఇక్కడ 13వ పాయింట్లో ఎవరెవరి ప్రేత జన్మలు ఎలా వస్తాయి 9వ అధ్యాయంలో ఉంది, 14ది సరే మరి కర్మ ఎలా చేయాలి 10వ అధ్యాయం, అతుర దానం భగవన్నామం అవి ఇవి 11వ అధ్యాయంలో ఉంటాయి, 16 జీవ పరిణామం విపరీనామాలు 12వ అధ్యాయంలో ఉంటాయి, శవ కర్మకాండ 13వ అధ్యాయము, వివిధ కర్మలు విధులు 14వ అధ్యాయంలో ఉంటాయి, 19వ పాయింట్లో ఇక్కడ పితృదేవతల ప్రీతి అచ్చోసి ఆంబోత్ను వదలడం 15వ అధ్యాయంలో ఉంటుంది, 20ది వివిధ కర్మలు ఫలాలు అసూచి కొన్ని దానాలు 16వ అధ్యాయము, 21లో యమధర్మరాజు సభా సౌందర్యం 17వ అధ్యాయము, 22 విష్ణు క్షేత్రం గొప్పదనం 18వ అధ్యాయము, 23 దానాలు ఫలాలు 19వ అధ్యాయము, 24 జనన విషయము 20వ అధ్యాయము, 25 పుత్రకర్మల వివరణ 21వ అధ్యాయము, 26 సంవత్సరిక శ్రాద్ధ విధానం 22వ అధ్యాయంలో ఉంటుంది, 27 వైతరిని దాటడానికి ఉపాయం 23వ అధ్యాయంలో ఉంటుంది, 28 మానవ జన్మలోని గొప్పదనం 24వ అధ్యాయము, 29లో సద్వినియోగం చేయబడే ఆర్జన 25వ అధ్యాయంలో ఉంటుంది, 30ది శుచి అశుచి మరికొన్ని విశేషాలు 26వ అధ్యాయము, 31 మోక్ష మార్గం ఏది 27వ అధ్యాయము. లాస్ట్గా గరుడ పురాణ ఫలశ్రుతి కూడా చదువుకొని ముగించుకుంటారండి. దీనిలో మనం వచ్చేసి ఒకసారి ముందు మాట చూద్దాం చూడండి. ఆస్తిక మహాశైలారా, పరమ పవిత్రమైన ఈ భారతదేశంలో పుట్టడమే అదృష్టం. పుట్టాక చదువుకున్నాక మన సంస్కృతికి ఆటపట్టైన వేదాలు పురాణాలు శాస్త్రాలు కావ్యాలు వీటన్నిటి గురించి కొంతలో కొంతైనా మనం తెలుసుకోవడం మన కర్తవ్యం. ముఖ్యంగా 18 పురాణాలు వేటికవే ప్రాచీనతను ప్రత్యేకతను పవిత్రతను మహత్యాలను సంతరించుకున్నాయి. పురాణం అంటే సాధారణంగా ఏదో పాతది అనుకుంటాం, కానీ ఆ విధంగా కాదు. పురా అపినవం, పురాణం అంటే పాతదైనప్పటికీ కొత్తది అని అర్థం. ఇటువంటి ఉత్తమార్థం గల పురాణాలు 18. సంస్కృతంలో వీటిని అష్టాదశ పురాణాలు అంటారు. ఇన్ని పురాణాల్లోనూ మళ్ళీ గరుడ పురాణానికి దాని ప్రత్యేకత దానికి ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతునకు చెప్పిన పురాణం ఈ గరుడ పురాణం. గరుడ పురాణం పాపనాశన కారణం, పుణ్యప్రద పఠనం. ఈ భారతదేశంలో మనిషి జీవించడంలో మంచి చెడ్డలు పాప పుణ్యాలు చూసుకోవడం అంటూ ఉంటుంది. పాపపుణ్యాల బట్టే దాన ధర్మాలను బట్టే జీవి మరణానంతరం స్వర్గలోక నరకలోకాలు పొందడం ఉంటుంది. దాన ధర్మాలు చేయడం వల్ల పురాణ పఠనం వల్ల పుణ్యం పెరిగి స్వర్గం చేరువవుతుంది. కానీ అధిక పాపాలు చేసినప్పుడు వానికి తగిన దుష్ఫలితాలు పొందడం నరక బాధలు అనుభవించడం జరుగుతుంది. ఈ నరకయాతనలు ఏమేమి చేస్తే ఎలా ఉంటాయి, మరణానంతరం ఆ దుర్గతులు ఎలా ఉంటాయి అనే వాటిని వివరిస్తుంది గరుడ పురాణం. గరుడ పురాణం పఠనం వల్ల మానవుడు పాప భీతి పొంది పుణ్యకార్యాలే చేస్తాడు. అందుచే ఈ గరుడ పురాణం మానవుడు ఉత్తమ కార్యాలు చేయడానికి పాపదూరుడు అవడానికి ఉపయోగిస్తుంది. దాన ధర్మాలు చేయడం అంటే బ్రాహ్మణులను ఎవరినో తృప్తిపరచడానికి మాత్రమే అనుకోకూడదు. అవి మన పాప ప్రక్షాళనకు పుణ్యాతి శయానికి అని గమనించాలి.
ఒక్కొక్క దానం వలన ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అవేంటో తెలుసుకోవడానికి కూడా ఈ గ్రంథం చదవాలి. చదవండి, తరించండి, పుణ్యలోకాల్ని పొందండి. ఇదండి గరుడ పురాణం గురించి జస్ట్ ముందు మాటలోని ఇంట్రడక్షను. మిగతాయి కొన్ని అధ్యాయాలు కూడా స్టార్ట్ అవుతాయండి. కొన్ని ఇంకొక వీడియోలో నేను మిగతాయి కూడా పెడతానండి. ఈ పేజీలో మనకు వచ్చేసి ముందు మాట అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పేది ఉంది చూడండి. మహావిష్ణువు గరుత్మంతునికి నరకం గురించి చెప్పడం, గరుత్మంతునికి విష్ణు చెప్పింది కనుక ఈ పురాణం గరుడ పురాణం అయిందండి. మనకు దీనిలో పురాణాలు కొన్ని విశేషాలు, గరుడ పురాణం విశేషం. అలానే మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి, సూతుల వారు, సౌనకుడు మొదలైన మునులకు గరుడ పురాణం చెప్పుట. ఇక్కడ వచ్చేసి 4వది షోడశ మహాదానాలు ఫలాలు, దానికి సంబంధించి ఉందండి. అలానే ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, యమదూతలు పాపిని తాళ్ళచే చుట్టి బాధలు పెడతారు. జీవుడు ప్రేత స్వరూపం వదిలి ఒక ఆకారాన్ని దాల్చడం ఈ చిత్రంలో చూపినట్టు ఒక్కొక్క రోజుకు ఒక మార్పుగా సాగుతుంది. ఇదండి ఇప్పుడు దీనికి సంబంధించి. తర్వాత మనకి మొదటి అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇదండి నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. మిగతా అది వేరే దానిలో నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మనం ఏది చేస్తే తప్పు ఒప్పు అన్నది తెలుసుకొని పాపభీతి అనేది కలిగి ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా మనలాంటి మనుషులే. ఒకరిని మనం చంపటం వల్ల మనకి వచ్చేది ఏమీ ఉండదండి. మనకు వచ్చేది పాపం తప్పితే ఏమీ ఉండదు. కాబట్టి ఈ చిన్నదైనా సరే చిన్న చిన్న వీడియోలు గరుడ పురాణం చూసి ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వస్తుందని కోరుకున్నాను. మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటారండి, కాదని నేను అన్ను. కానీ కొంతమందికి కొన్ని పూర్వజన్మ కర్మల వల్ల వాళ్ళు అనుకోకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి ఆవేశంలో. ఆ ఆవేశానికి కట్టలు వేయటానికి ఇలాంటి చిన్న చిన్న వీడియోలు పనికొస్తాయి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సమాజంలో ఎక్కడ పట్టినా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి. వాటన్నిటినీ కూడా మనం అరికట్టాలంటే ఏదో ఒక కొంత వీడియోస్ చూడొచ్చండి. ఫన్నీ వీడియోస్ చూడొచ్చు, చాలా మంచి వీడియోస్ చూడొచ్చు. అలానే దేవుడి గురించి కూడా మనం ఎటువంటి పాపాలు చేస్తే ఎటువంటి జన్మలు వస్తాయి, మనం ఎటువంటి తప్పులు చేయటం వల్ల మనం ఎటువంటి ఇబ్బందులు పడతామనేది కూడా తెలుసుకుంటే ఒక మనిషిగా పుట్టిన మనము ఎటువంటి తప్పులు చేయటానికి కూడా మనం సాహసం అనేది చేయమండి. మంచిగా ఉండటానికే ప్రవర్తిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా దేవుడి కంటెంటు ఇలా హిందూ దేవుళ్ళే మీకు కావాలి అంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఏదైనా పాజిటివ్గానే పెట్టండి. ఇది దేవుళ్ళకు సంబంధించింది కాబట్టి నాకు బ్యాడ్గా కామెంట్ వస్తుందని నేను అనుకోవట్లేదండి. ఏదైనా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరు ఏ తప్పు చేసినా భగవంతుడు అనేవాడు చూస్తాడండి శక్తి రూపంలో. కానీ ప్రతి ఒక్కరు నేను తప్పు చేస్తున్నాను కదా ఏముందులే అనుకోవచ్చు, కానీ మనల్ని ప్రకృతి అనేది గమనిస్తూ ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి మన చుట్టూ ఉన్న ఈ పంచభూతాలే చేరవేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటూ మంచిగా మన యొక్క జీవనయానాన్ని కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. జై శ్రీమన్నారాయణ.